సార్ ఇప్పుడు చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళకి ఉద్యోగం ఇస్తారా? ఇప్పుడున్న ఈ జనరేషన్, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా సార్? ఉద్యోగాలు ఉంటాయి కదా ఇవ్వడానికి, కానీ చెప్తున్నారు కదా సార్ మేము ఇస్తామని ప్రభుత్వంలోకి వచ్చింది కదా సార్. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చెప్తున్నావు, నువ్వు నమ్మడం బంద్ చేసిన రోజు వాళ్ళు చెప్తున్నారు. చదువుకొని పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా ఇస్తారేమో అని వాళ్ళకే ఎంకరేజ్ చేస్తారు కదా సార్. అందుకే నిజాల మీద లెక్కలు వేసుకోవాలని చెప్తా ఉన్నా. 30 లక్షల మంది TSPSC లో రిజిస్టర్ చేసుకుంటే మొత్తం 100% ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా 2 లక్షలే వెళ్తాయి. మిగతా 28 లక్షల సంగతి ఏంది? వీళ్ళు మళ్ళీ అదే రైలెక్కి వెనక్కి రావాల్సిందే కదా, అవునా? సో కాబట్టి నేనేమంటున్నా, నేను అడిగిన క్వశ్చన్ చాలా క్లియర్. మీలో ఎంతమంది కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అడిగినా. మీలో ఎంతమంది కంపెనీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడిగిన తెలుసా? అది నువ్వు ఉద్యోగి అయితే నెలకు 50,000 సంపాదిస్తావు, కంపెనీ ఓనర్ అయితే నెలకు 5 లక్షలు సంపాదిస్తావు. అంటే మనకి ఎంతసేపు రాజకీయ పార్టీ ఏం చేసినాయంటే ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, కంపెనీలు కూడా చెప్తారు. మనం కంపెనీలు పెట్టాలనే టాపిక్ ఎవరు చెప్తారో చెప్పడు కూడా. ఎందుకు చెప్పడు? నేను ఉద్యోగం చేయాలి అని ఆ తపనతోనే ఉన్నారు, అందుకే ఎవరు బిజినెస్ చేయాలని అనుకోవడం లేదు. బిజినెస్ బాగుంటుందా ఉద్యోగం బాగుంటుంది? మనం మంచిగా చేసే బిజినెస్ బాగుంటుంది సార్. బిజినెస్ లో నువ్వు ఉద్యోగాలు కల్పించచ్చు. నువ్వు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది బిజినెస్. నిరుద్యోగిగా ఉద్యోగాలు ఎత్తుకోవడం అదొక ఎంప్లాయ్మెంట్ అంతే. సో కాబట్టి SLNS కాలేజీలో ఉన్నటువంటి యూత్ కు నేను చెప్పేది, బిజినెస్ సైడ్ రండి, బిజినెస్ సైడ్ రండి. ఉద్యోగాలు అనేటివి చాలా స్వల్ప పరిధిలో ఉన్నాయి. బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి చాలా విస్తృతంగా ఉన్నాయి. ఇవాళ రేపు బిజినెస్ అంటే పెట్టుబడి కాదు, ఐడియా. బిజినెస్ అంటే ఐడియా. ఇవాళ చాట్ జీపీటీ ఎంతమంది వాడతారు? ఇందులో చాట్ జీపీటీ వాడేవారు, చాట్ జీపీటీ వాడతారా? చాట్ జీపీటీలో ఏముంటది? ఒక్కరు చెప్పండి, ఎవరన్నా ఒకసారి లేచి చెప్పండి. చాట్ జీపీటీలో ఏముంటది చెప్పు. చాట్ జీపీటీ మనం అడిగింది ఇస్తుంది, దాంట్లో ఏముంటది? ఫస్ట్ మనం ఏదైతే అడుగుతామో దాని గురించి ఆ చాట్ జీపీటీ ఇస్తుంది. అంటే ఎలా అంటే చాట్ జీపీటీని వాస్తవానికి కూడా కరెక్ట్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నువ్వు ఏమడుగుతావో దాన్ని బట్టి నీ ప్రశ్నకు సమాధానం లేకపోతే సలహా ఇంకో రూపంలో ఇస్తుంది. బట్ చాట్ జీపీటీ గంతేనా? చాట్ జీపీటీ పరిధి గంతేనా? అనంతం. అది చాట్ జీపీటీ, మీరు చాట్ జీపీటీని పట్టుకొని ఈ ప్రపంచాన్ని ఒక్క క్షణంలో చదివేసేంత శక్తి చాట్ జీపీటీకి ఉంది. ఓన్లీ చాట్ జీపీటీ కాదు, జెమినీ తీసుకోండి, డీప్ సీక్ తీసుకోండి, అన్ని అవి చాట్ జీపీటీలో. చాట్ జీపీటీ అంటే మనం క్వశ్చన్ అడుగుతాం, ఆన్సర్ అది కాదు. చాట్ జీపీటీ అంటే, చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ ఏ స్థాయికి వచ్చిందంటే, నువ్వు దాన్ని 10 ప్రశ్నలు అడిగినావు అనుకో, నీ క్యారెక్టర్ ఏందో లెక్కేసుకుంటది. ఇది ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నాడు అనేటువంటి లెక్కలు వేసుకుంటది. అది చాట్ జీపీటీ అంత పర్ఫెక్ట్ గా మిమ్మల్ని థింక్ చేస్తుంది. అది కేవలం నీ ప్రశ్నకు సమాధానం చేయడమే కాదు, నువ్వు ఏమేమి అడుగుతున్నావు, ఎటువైపు పోతా ఉన్నావు, నీ థాట్స్ ఏంటి అనేటువంటిది అది రికగ్నైజ్ చేసి పక్కకు పెట్టుకుంటది. నువ్వు అడిగిన తర్వాత నా క్యారెక్టర్ గురించి చెప్పాలని చెప్పేస్తుంది, నీ ఏషాలన్నీ ఇట్లున్నాయని చెప్తుంది. అట్లా ఉంటుంది చాట్ జీపీటీ. ఆలోచన మాత్రమే పెట్టుబడి. ఒక ఆలోచన ప్రపంచాన్ని మారుస్తుంది. ఇవాళ నేను SLNS కాలేజీలో ఉన్నటువంటి యూత్ కి ఏం చెప్తా ఉన్నంటే, బిజినెస్ వైపు రండి. బిజినెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అనేకమైన అద్భుతాలు తయారు చేయొచ్చు. నిజంగా మేము చదువుకున్నటువంటి కొత్తలో కనుక ఈ AI ఉంటే అది మాకు చాలా ఉపయోగపడేది. ఇంకా ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
మీకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీరు దాని ద్వారా చాట్ జీపీటీ ఫస్ట్ మీరు ట్రై చేయండి. చాట్ జీపీటీ కాకపోతే డీప్ సీక్ లేకపోతే జెమినీ ఏఐ ఇటువంటి అన్ని మీరు ట్రై చేయండి. దాంతో సంభాషణ స్టార్ట్ చేయండి. ఇలా ప్రపంచం అంతా చాలా చిన్నగా అయిపోయింది. ఆఖరికి నా 7-8 సంవత్సరాల కూతురు కూడా ఈ దేశంలో బలమైన ఖరీదైన విద్యగా కొనబడతా ఉంది. ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి కదా అందరికీ. కారణం మా కూతురికి ట్రీట్మెంట్ కోసం పోవడం జరిగింది. పోయిన సందర్భంలో నేను అమెరికాలో చాలా యూనివర్సిటీలు పోయినా. డ్యూక్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ, ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలు తిరిగిన. అసలు ఆ యూనివర్సిటీల స్టాండర్డ్ ఇక్కడ ఎక్కడ కూడా కనిపించదు మన దేశంలో. ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అయింది. మనము నిరుద్యోగులను ఉత్పత్తి చేస్తా ఉన్నాము. ఇతర దేశాలు ఎంటర్ప్రెన్యూర్ ని ఉత్పత్తి చేస్తా ఉన్నాయి, వ్యాపారస్తులను ఉత్పత్తి చేస్తా ఉన్నాయి, ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాయి. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. ఇక్కడ ప్రభుత్వము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం కంప్లీట్ గా ఫ్రీగా కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఈక్వల్ గా క్యాస్ట్ రిలీజియన్ ఏది లేకుండా అందరికీ ఈక్వల్ గా ఈ రెండు ఇవ్వాలి. సపోజ్ ఒకరు ఎవరైనా చెప్పండి, మీ నాన్న ఏం పని చేస్తాడు? తమ్ముడు, మీ నాన్న ఏం పని చేస్తాడు? రాహుల్, మా ఫాదర్ లేదు సార్. ఓకే. మమ్మీ ఏం చేస్తారు? ఫార్మర్ సార్. ఒక ఏడాదికి ఎంత సంపాదిస్తారు? 60,000 70,000. 60 నుంచి 70,000 సంపాదిస్తారు. దాంట్లో ఒక మీకు సొంత ఇల్లు ఉందా? ఉంది సార్. సొంత ఇల్లు ఉంది. సో మీరు మీ గ్రామంలో 60,000 తోటి మీ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తా ఉన్నారు వార్షిక ఆదాయంతో. సగటు మనిషి హైదరాబాద్ లో బతికేటువంటి ఒక సగటు మనిషిని తీసుకుందాం. ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఏడాదికి కలిపి 1,20,000 సంపాదిస్తాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తే మినిమం ఫీజులు పెట్టుకున్నా కూడా 40,000 తగ్గదు. ప్రాబ్లం వస్తే మళ్ళా కన్నా కలాగా. ఈ ఎడ్యుకేషన్ కోసం పెడుతున్న 40,000, ఆ హెల్త్ కోసం పెడుతున్న 10,000, 60,000 రూపాయలు కనుక అతని జేబు నుంచి ఖర్చు కాకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవ్వగలిగితే ఆ 60,000 ఆయన పెట్టుబడి రూపంలోకి తీసుకొస్తాడు. ఆ 60,000 పెట్టుబడి రూపంలోకి తీసుకొస్తాడు. పెట్టుబడి రూపంలోకి రావడం అంటే రాష్ట్రం అభివృద్ధి. ఇంకొక రకంగా చెప్పాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగేటువంటి ప్రభుత్వం ఈ రెండు రంగాలపైనే అత్యధికంగా ఖర్చు చేయాలి. విద్య, వైద్యం పైన ఖర్చు చేస్తే వాళ్ళ దగ్గర సేవ్ అయిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ రూపంలోకి వస్తే ఆర్థికంగా ఈ దేశం, ఈ రాష్ట్రం ముందు వరుసలోకి వస్తుంది. ఇవి చేయ ఈ ప్రభుత్వాలు ఈ రెండు తప్ప ఏమైనా చేస్తాయి. విద్యా, వైద్యం ఏమో సర్కార్ చేతులు ఉండాలని చెప్తా, కానీ విద్య మల్లారెడ్డి చేతుల్లో, వరదారెడ్డి చేతుల్లో, పల్లా రాజేశ్వర రెడ్డి చేతుల్లో ఉంటది. ఇక మద్యం అంటే ప్రైవేటు, మీ అందరికి తెలుసు. ఏ రెండు రంగాలైతే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలో అవి ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉండొద్దో